ఆ మాయమాటల్లో పడిన వర్ణిక అనే సీతాకోక చిలుక ఆ ఊసరవెల్లిని చూసి నవ్వింది. నేస్తమా, నిన్ను చాలాసార్లు చూసా, కానీ ఈరోజు మాత్రం నీ రంగులు, నీ అందం చూస్తే మాటలు రాలేదు. ఆ మాయమాటలు విన్న సీతాకోక చిలుక నవ్వుతూ అక్కడే నిలబడిపోయింది. దానికి తెలియదు పాపం అది ప్రమాదంలో ఉందని. అదే సమయంలో చెట్టు కొమ్మపై ఒక రామచిలుక కూర్చుని ఉంది. దాని పేరు సుకేశ్వర్. దాని ఆకుపచ్చ శరీరం, రెక్కల మీద నీలం రంగు, ఎరుపు ముక్కుతో మెరిసిపోతుంది. సుకేశ్వర్ అది ఈ సంఘటన మొత్తాన్ని గమనిస్తుంది. దాని ముఖంలో తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోచిస్తుంది. ఈ వర్ణిక రంగులు మార్చే మాయాధర్ని నమ్ముతుంది. దాని శరీరంలో రంగులు మార్చినట్టే మాటలు కూడా మార్చేస్తుంది. ఈ ఊసరు వెళ్ళి మాయమాటల ఎంత ప్రమాదమో ఈ సీతాకోక చిలుకకు తెలియదు. ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో అని ఆలోచిస్తుంది సుకేశ్వర్. వర్ణిక సుకేశ్వర్ మాట వింటుందో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ 3 చూడండి.